తీసుకున్నారు. కొట్టేరు లక్ష్మి గారు, లంకా రమేష్ గారు వీరి ఆధ్వర్యంలో వాపరపాడు మండలంలో ముందుగా వీరవల్లి గ్రామంలో ఏర్పాటు చేసి మన నాయకుడు ప్రభుత్వ శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారిని ఆహ్వానించారు. అలాగే అక్కడ తెలుగుదేశం నాయకులందరినీ ఆహ్వానించి ప్రప్రథమంగా వీరవల్లిలో స్టార్ట్ చేశారు. ఇట్లా మమతల పందిరి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లా కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి వాళ్ళకి దాంతోపాటు కావాల్సిన మిషన్ ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. వందే మమతల పందిరి, జయ హో మమతల పందిరి, ఆర్తుల పాలిట కల్పతరు, అభాగ్యుల పాలిట ఆశాకిరణం. చిన్న పిలుపుతో చేతులు కలిపి మొబైల్ సాక్షిగా సేవలు తెలిపి అలుపులేని అపన్న హస్తం దాతల సంకల్పమే మాకు శక్తి అంతా. ఆ మాటను మన్నించి నా క్లస్టర్ పరిధిలో ఈ దంటగుంట్ల గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ మమతల పందిరి, ఇంకొకటి ఫేస్బుక్లో మమతల పందిరి అనేదాన్ని ఇప్పుడు మమతల పందిరి సేవా సమితి కింద రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ కార్యక్రమం దంటగుంట్ల కార్యక్రమమే స్టార్ట్ చేస్తున్నాను అన్నాను కూడా చెప్తే మీకు 100% సక్సెస్ అవుద్ది. మా మహిళా మనులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. రమేష్ గారు, లంకా రమేష్ గారు, ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనివాడు. ఆయన సేవా కార్యక్రమాలు, మరి ఒక కార్యక్రమం చేయాలంటే ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఒక వారం 10 రోజుల ముందు నుంచి దాన్ని ప్లాన్ చేసుకుని దాని వ్యూహం అవన్నీ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఓళ్ళని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసిన సీమంతం కార్యక్రమం కానీ లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు చాలా చేశారు. నన్ను ఆకట్టుకునే మమ్మల్ని సీమంతం కార్యక్రమం నేను అంటే ప్రత్యక్షంగా చాలా కార్యక్రమాలు చూశాను. సోషల్ మీడియాలో కూడా ఆయన కార్యక్రమాలు మా తోడు మా చెల్లి లక్ష్మి కూడా ఉండి వీళ్ళందరూ కూడా ఒక టీము చాలా ఉండుంటారు. చాలామంది మమతల పందిరి సేవ. మొదటగా రాజేష్ గారు, కొమ్మరెడ్డి రాజేష్ గారు వీరవల్లిలో ఇచ్చిన ఏదైతే శిక్షణ ఉందో అదంతా కూడా చూసి అక్కడ పిల్లలకు కానీ ఇంకోటి కానీ ఈ గ్రామంలో చాలామంది మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇబ్బంది అంటే వ్యవసాయ పనులు ఇట్లా ఇప్పుడు లేవు ప్రజెంట్. కొంతమందికి జీవనోపాధి కలిగించడం అవుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో నన్ను కాంటాక్ట్ చేయడం, నేను సమ్మతించి ఆయన రంగారావు చెప్పడం, ప్రెసిడెంట్ గారికి చెప్పడం, ఈ ఊరికి రావడం జరిగింది. గ్రామ స్థాయిలో సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆ గ్రామ స్థాయిలో ఈ మహిళల సపోర్టు నాకు చాలా బాగా అందించారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.